మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ప్రయాణాలు కూడా మారాయి. ప్రధానంగా ఎక్కువ రాష్ట్రం నలుమూలల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, దేశంలో చాలా ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది గతంతో పోలిస్తే. పైగా చాలామంది సొంత వాహనాల్లోనే ఎక్కువ మంది వస్తున్నారు తిరుమలకి. సో ఇప్పుడు తిరుమలలో పార్కింగ్ అనేది చాలా ఇబ్బందిగా మారిపోయింది గతంతో పోలిస్తే. అయితే ఇప్పుడు దానికి సంబంధించి టీటీడీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. తిరుమలలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తుందట. ఎందుకంటే తిరుమలలో ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. కొండపై 7,000 వరకు వాహన పార్కింగ్ అయితే సదుపాయం ఉంది. ప్రస్తుతం రోజుకి 1000 వరకు ద్విచక్ర వాహనాలు వస్తున్నాయి. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కలుపుకొని 12 నుంచి 16,000 వరకు ఉన్నాయట. సో రద్దీ వేళల్లో వసతి గదుల కేటాయింపు కేంద్రాలైన సిఆర్ఓ, శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద పార్కింగ్ అసలు సరిపోవట్లేదు. అలాగే ఎస్వి మ్యూజియం, తరిమిగొండ వెంగమామ అన్నప్రసాద్ కేంద్రం, ప్రధాన కళ్యాణకట్ట, అదనపు ఈఓ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద కూడా పార్కింగ్ లేకపోవడంతో రోడ్ల మీద వాహనాలు నిలుపుతున్నారు. లేపాక్షి కోడల నుంచి ఎస్ఎంసి ఏరియా మరియు అదనపు ఈఓ కార్యాలయం, ఎంబీసీ, నారాయణగిరి మ్యూజియం, మేదరమిట్ట, అలాగే వరాహస్వామి, నందకం, రాంబగీజా వరకు వాహనాలు నిండిపోతున్నాయి చాలా చోట్ల. పైగా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. ఇంకా వాటిని కూడా పెంచే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కనుక తీసుకొస్తే చాలా చోట్ల చాలా ఉపయోగం ఉంటుంది అనేది ఆలోచిస్తుందట. వాస్తవానికి ఇప్పుడు గతంలో కూడా తిరుమలలో 2 మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటైన పిఏసి 5 ప్రాంతాన్ని ఇప్పుడు యాత్రికులు వసతి సముదాయంగా మార్చేశారు. దీంతో ముళ్ళగుంతలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలు అయితే పరిశీలిస్తున్నారట టీటీడీ. అంటే ఎంట్రీ అలాగే బయటికి వెళ్ళడానికి ఇన్ను అవుటు కూడా, ఈ రెండు కూడా అలాగే ఆలయానికి సిఆర్ఓకి చేరుకునేందుకు సులభంగా ఉండేలాగా రూపొందిస్తున్నారు. ఒక రకంగా అవసరం ఇది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నిజంగా ట్రాఫిక్ సమస్య అయితే పెరిగింది తిరుమలలో గతంతో పోలిస్తే. ఎందుకంటే ఇంకా సెలవుల్లో అయితే మరీ దారుణం. ఇంకా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అయితే విపరీతంగా ఉంటున్నారు క్రౌడ్. అందరూ కూడా కార్లోనే వస్తున్నారు. అలాగని ఇప్పుడు విజయవాడ అనుకోండి, చాలా వరకు ఈ రద్దీ సమయంలో కార్లు పైకి అలౌ చేయరు. కొన్ని వీఐపీల వాహనాలు మాత్రం అలౌ చేస్తారు. అది కూడా వాళ్ళ రికమెండేషన్ ఉంటాయి. మిగిలిన కిందే ఉంచేస్తారు. కానీ తిరుమలలో అలా ఉంచలేరు. ఎందుకంటే అది చాలా దూరం కాబట్టి అంత దూరం వెళ్ళలేరు వాళ్ళు కారు కిందకి పెట్టి. అలా అంటే కింద పెడితే కింద పార్కింగ్ సరిపోదు. సో పైకి అయితే పంపిస్తారు. నిజంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తే కాస్తంత ఉపశమనం.